దేవుడు ఆదామును సృష్టించిన మొదటి రోజే అతనికి 2 బహుమతులిచ్చాడు. సాగుచేసి కాపాడుకోవడానికి ఏదెను తోట, ఆదికాండము 2:15, మరియు అతనికి తగిన సహాయకురాలిగా ఒక భార్య, ఆదికాండము 2:18. కాబట్టి ఏదెను తోటను సాగుచేసి కాపాడుకోవలసిన బాధ్యతతో పాటు తన భార్యతో ఉన్న సంబంధాన్ని కూడా సాగుచేసి కాపాడుకోవలసిన బాధ్యత ఆదాముకు ఉంది. కాని ఆదాము ఈ 2 బాధ్యతలలోనూ విఫలమయ్యాడు. అతను సాతానును లోపలికి వచ్చి ఆ 2 తోటలను నాశనం చేయడానికి అనుమతించాడు. ఒక అందమైన తోటలా ఉండవలసిన అతని వివాహం ముళ్ళు మరియు కలుపు ముక్కలతో నిండిన అరణ్యంగా మారిపోయింది. దేవుడు మొదటిసారిగా హవ్వను ఆదాము వద్దకు తీసుకువచ్చినప్పుడు ఆదాము ఇలా అన్నాడు, ఇప్పుడు ఈమె నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసం. ఈ కారణంగా పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకుంటాడు, మరియు వారు ఏక శరీరముగా ఉంటారు. ఆదికాండము 2:23-24. అయితే దేవుడు జతపరిచిన దానిని విడగొట్టాలని సాతాను నిశ్చయించుకున్నాడు. సాతాను ఈనాడు కూడా చురుకుగా ఉన్నాడనే విషయాన్ని మనం ఎన్నటికీ మరచిపోకూడదు. సాతాను చాలా జిత్తులమారి అతడు సర్పము ద్వారా వచ్చెను. ఆ సర్పము సమస్త భూజంతువులలో యుక్తిగలదయ్యుండెను. ఆదికాండము 3:1. మనిషిని దేవుని నుండి అలాగే అతని భార్య నుండి వేరు చేయడమే సాతాను ఉద్దేశ్యం. పెళ్లిరోజున మరియు ఆ వెంటనే ఆ వేడుకలు మరియు ఉత్సాహం మధ్యలో పెళ్లికొడుకు మరియు పెళ్లికూతురు సాతాను గురించి మరియు అతని దుష్టమార్గాల గురించి ఆలోచించడానికి ఇష్టపడరు. కాని మనం వాస్తవాన్ని ఎదుర్కొని క్రైస్తవ వివాహాలను నాశనం చేయడానికి అపవాది సాధ్యమైన ప్రతి మార్గాన్ని ప్రయత్నిస్తాడని గుర్తించాలి. ఆ రోజు సాతాను ఆదాముకు మరియు దేవునికి మధ్య కాకుండా ఆదాముకు మరియు అతని భార్యకు మధ్య కూడా వచ్చాడు. ఆదాము మరియు హవ్వ దేవుని నుండి మాత్రమే కాకుండా ఒకరి నుండి ఒకరు కూడా వేరు చేయబడ్డారు. అపవాది ఒక మనిషిని దేవుని నుండి వేరు చేసినప్పుడు అతడు అతనిని తోటి మానవుల నుండి కూడా వేరు చేస్తాడు.